ఒక చెక్క కవ్వాన్ని కొనుక్కోండి. దానికి గంధము కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది. ఇప్పుడంటే ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనేటటువంటి దాన్ని బట్టి శ్రీమంతుడు ఎవడో తెలుసుకుంటున్నాం. కానీ పూర్వకాలం ఇంటి ముందు ఎంత పశు సంపద ఉంటే వాడు అంత శ్రీమంతుడు అని గుర్తు. అన్ని పొలాలు ఉన్నాయి, అన్ని ఎకరాలు ఉన్నాయని గుర్తు. కాబట్టి ఆ ఇంట్లో పాడి పంటలు పశు సంపద ఉందని గుర్తు. కవ్వం ఉందంటే లక్ష్మీదేవత లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం అంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఆ కవ్వం రూపంలో వాళ్ళ ఇంట్లో ఉంది అంటే సిరి సంపదలు కలుగుతాయని గుర్తు. కాబట్టి ఖచ్చితంగా మీ పూజ గదిలో కవ్వాన్ని వినియోగించండి. అదేవిధంగా వీలైతే కనీసం వారానికి ఒక్కసారైనా, ప్రతిరోజు కాకపోయినా చక్కగా కవ్వంతో, చెక్క కవ్వంతో ఇంట్లో పెరుగుని చిలకండి. ఏ ఇంట్లో అయితే దధిమథనము జరుగుతుంది